తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను చాలామంది డైరెక్టర్స్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటాను సార్. చాలామంది చెప్పే మాట ఏంటంటే, హీరోలు యంగ్స్టర్స్ అప్పుడు అంటే ఇప్పుడు స్టార్లు కానీ అప్పుడు యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు ఆది లాంటి సినిమా తీయండి, ఆది లాంటి సినిమా తీయండి అని చెప్పి ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ చుట్టూ తిరిగేవాళ్ళంట. డ్రీమ్ ఆది లాంటి సినిమా కావాలని. అంత మాస్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన. సో ఆ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. 100% నేను వెయిట్ చేస్తాను. ఇలా ఇన్ఫాక్ట్ మాకు ఈ మధ్యన కూడా 2-3 మీటింగ్స్ జరిగాయి. తను కూడా చేయాలని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సార్ ఒకళ్ళిద్దరు హీరోలతో కూడా ఇటు మాట్లాడడం జరిగింది. రెడీ తను ఎప్పుడైతే రెడీ అయితే మేము అప్పుడు రెడీ. అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనే ఇప్పుడు నా సినిమా అయిపోయిన తర్వాత మరి చేయాలన్నది. ఎందుకంటే బాబీ నేను కలిపి మేము ఇచ్చాం కథలు కొన్ని. బలుపు, సార్ అలాగే అల్లుడు సీను, సార్ మీ ఇద్దరం కథ ఇచ్చి వినాయక్ డైరెక్షన్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. బాబీ గారు ఇస్తారా ఇప్పుడు ఆయన? ఎస్, ఇద్దరం కలిసి. అవునా? ఏ సో రైటర్ ఎక్కడికి పోతాడు? మనిషిలో ఉన్న రైటరే కదా. తను నీ డైరెక్షన్ నువ్వు చేసుకో. మనం కూర్చున్నాం అంటే ఒక వారం రోజుల్లో ఒక కథ తయారవుతుంది. ఆ కథ తీసుకెళ్ళి చెప్పామంటే వినయ్తో కూర్చుంటే అది ఇంకా డెవలప్ అయ్యి నీ డైరెక్షన్ నువ్వు చేసుకో. బాబీ గారిని మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది సార్. ఎందుకంటే చిన్నప్పుడు కొడుక్కి నడక నేర్పించి ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత తండ్రికి ఒక గర్వం వస్తుంది. ఇట్లా ఇట్లా కాలు ఎగరేసి ఆ కొడుకుతో కలిసి ట్రావెల్ అవ్వడం. అట్లా ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఒక తండ్రి కొడుకులాగా. మొన్న ఆయన ఒక మాట అన్నారు ఫంక్షన్లో, కోనా గారికి డబ్బులు వస్తే ఒక కారు కొంటారు, అందులో ఒక సీట్ మాది. అవును. ఆయనకి డబ్బులు వస్తే ఒక ఇల్లు కొంటారు, అందులో ఒక గది మాది. అవును. ఆయన ఎప్పుడు అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఏ రోజు కూడా కోనా వెంకట్ని మళ్ళీ వేరు చేసి చూడట్లేదు ఆయన అసలు. నేను కూడా బాబీ సక్సెస్ వస్తే నా ఇంటి మనిషికి వచ్చినట్టు, నా కొడుకు వచ్చినట్టు, మీది ఇంకా తండ్రి ప్రేమే కదా వచ్చినట్టు అంతే. సో తన మీద కోప్పడతా, తిడతా, అలుగుతా. ఎందుకంటే ఇంకా అది పీక్ ఆఫ్ లవ్ అనమాట. అది తప్పు చేయకూడదు. ఎవరు చేసినా పర్లేదు, బాబీ తప్పు చేయకూడదు. కథ విషయంలో, సినిమా విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే విషయంలో తను తప్పు చేయకూడదు అని నేను 100 నిరంతరం నా మైండ్ అదే ఉంటుంది. బాబీ ఇంకా పెద్ద హిట్ కొట్టాలి, ఇంకా పెద్ద హిట్ రోషన్ ఇంకెవరున్నారు మా కంట్రీలో? అండ్ వాళ్ళతో చేసేయాలి అందరితో. ఏంటంటే తండ్రి ప్రేమ లాగే ఉంది ఇది. అది చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? చాలా గొప్ప ఉంటుంది సార్. ఇప్పుడు మేము చేయబోతుంది మార్చిలో స్టార్ట్ అవుతుంది సార్. చాలా గొప్ప సినిమా. మళ్ళీ కొత్తగా సెన్స్ వాల్తేర్ గారు చేసాం కదా సార్. కంప్లీట్ ఒక డిఫరెంట్ స్కూల్కి వచ్చేస్తున్నాం. స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? మాస్లోనే సెన్సిబుల్ మాస్. ఒక సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ మాస్ ఇది సార్. అరే చిరంజీవి గారు ఇప్పుడు చేయలేదు ఇది అనిపించే ఒక మాస్ క్యారెక్టర్. ఈవెన్ క్లాస్ ఆడియన్ కూడా అరే భలే క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు అని. మల్టీ బిలియనియర్ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళు కూడా ఇష్టపడి ముచ్చటపడే ఒక క్యారెక్టర్ కథ అది. చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. సార్ సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే స్టూడియోలో ఇప్పుడు మీరు ఏ చైర్లో అయితే కూర్చొని ఉన్నారో అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. ఓహో. నేను అప్పటికి యాంకర్ని కాలేదు, నేను రైటర్ని. బేసిక్గా ఒక 12-13 ఏళ్ళ నుంచి రైటర్ని. అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. క్వశ్చనరీ రాసుకొని ఇచ్చాను. మొత్తం ఇస్తా భయపడతా మీ ప్రస్తావన గురించి క్వశ్చనరీ ఉంది, కొట్టేస్తారేమో చూస్తా ఉన్నాను. ఓ కోనా గురించి ఉందా, ఓకే అని చెప్పి నవ్వేశారు ఆయన. ఉంచను అనమాట. అంటే తర్వాత కాలంలో మీ మాటలు కూడా విన్నాను, శ్రీను వైట్లతో ఇష్యూ వచ్చింది, బట్ ఓకే మేము ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాము, టైం రావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు, ఆయన కూడా అదే అంటున్నారు. 100%. సో మీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కానీ ఆ గ్యాప్ని దాటేశారు. గ్యాప్ని దాటేశారు. వైరం వేరు, గ్యాప్ వేరు, శత్రుత్వం వేరు. శత్రుత్వం అయితే రాలేదు. మీతో సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో సినిమా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఇది కలపాల్సిందే రైటరే కదా.
కలపాల్సింది ప్రొడ్యూసర్. కాదు, ఇక్కడ ఒకటి ఉంది. అంటే నేను రైటర్ని కాబట్టి మీడియా వరకు నాకున్న అవగాహనతో అడుగుతున్నాను. ఇంత ట్రావెలింగ్లో ఒక డి, ఒక రెడీ, ఒక వెంకీ, కింగ్, ఒక బాద్షా, ఒక కింగ్, ఇలాంటి కథ, ఇలాంటి మెప్పించి ఇంకో కథ దూకుడు. ఒక దూకుడు, ఇలాంటిది పుట్టాల్సింది మీ మెదలో నుంచే కదా. అవును, అది పుట్టినప్పుడు దీనికి శ్రీను వైట్ల అయితేనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కలగాల్సింది కూడా మీకే కదా. అలాగా ఆ బీజం పడాల్సింది కోనా వెంకట్ నుంచే కదా అని నాకు అనిపిస్తుంది. అలా ఉండదు సార్. ఒక లెవెల్కి వచ్చింది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సీను అన్నవాడు పెద్ద డైరెక్టర్ సార్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు నా దగ్గర పలానా హీరో డేట్స్ ఉన్నాయి, అతను కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, యాక్షన్ ఎంటర్టైనర్. అతను నా దగ్గరికి వచ్చి దీనికి మీరు గోపీమోహన్ మీ ఇద్దరు జాయింట్గా చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ఆ హీరోని అడిగాను, ఓకే అన్నాడు. సీను దగ్గరికి వెళ్ళి నా హీరోని అడిగాను, ఓకే అన్నాను. కోనా గోపీమోహన్ కూడా ఓకే అన్నారు. మీకు ఓకేనా? నాకు ఓకే అంటాడు. ఇలాగా ఆ ఇనిషియేషన్ జరగాల్సింది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఉందా? ఉంది నా దగ్గర కథ ఉంది. ఓకే, ఆ కథ అల్లు అర్జున్కి సూట్ అవుతుంది. ఓకే, సీను కైండ్ ఆఫ్ దూకుడు కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఉంది కథ అంటే అల్లు అర్జున్ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే అనుకుందాం. మా కోన మనోడు ఒక కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, మీ కాంబినేషన్ అయితే కరెక్ట్ అని కలిపేది నిర్మాత అవుతాడు. ఇప్పుడు కలిపేది రైటర్ అవ్వడు, కలిపేది ప్రొడ్యూసరే. అందరిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి సినిమా చేసేది ప్రొడ్యూసరే. మీ కాంబినేషన్ గురించి ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నా అంటే సార్, సారీ టు సే దిస్, అంటే ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో టైప్ 2 హీరోల గురించి తీసుకుంటే, నేను పేర్లు ప్రస్తావించట్లేదు, చాలామందికి హిట్లు లేవు సార్. సిన్సియర్గా కష్టపడుతున్నారు, కొత్తగా ప్రయత్నించాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ టైప్ 2 హీరోలకి హిట్లు ఉండట్లేదు. ఆడియన్స్ కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి. మీలాంటి వాళ్ళు మళ్ళీ కలిస్తే ఒక 5-6 మంది హీరోలకి అద్భుతమైన హిట్లు పడతాయి. సో అందుకే అందుకని ఇంత గట్టిగా అడిగాను. సో మీ కాంబినేషన్లో కొన్ని సినిమాలు ఉన్నాయి, ఒక 2-3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీ కాంబినేషన్ అనగానే నాకు భయం వేస్తుంటుంది ఒక పక్క, ఎలా హ్యాండిల్ చేశారా అని చెప్పి. వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్, అంటే సీక్వెన్స్ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి, ఆర్టిస్టులు బాగున్నారు, రైటింగ్ బాగుంది, ఓకే. బట్ ఒక మాస్ సినిమాలో అరగంట సేపు ఒక సినిమాని ట్రైన్లోనే పెట్టి నడిపించాలి అనే ఎలాంటి ధైర్యంతో ముందుకెళ్ళారు? దీనికి డెఫినెట్గా ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది సీను వైట్లకి. సార్, నేను ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేశాను. ఈ క్యారెక్టర్స్ రాయగలిగి పంచులేవు కొన్ని వేసి, తనకు కూడా కామెడీ టైమింగ్, దానికి అది ఒక కొత్తదనం ఏదో ఒక సినిమాలో ఒకటి ఉండాలి, ఎలిమెంట్ ఒకటి. అది కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా 20 years తర్వాత కూడా, 25 years, 2003 అంటే 23 years, 23 years తర్వాత కూడా వెంకీ గురించి మాట్లాడుతున్నారంటే ఆ కొత్తదనమే కదా. అలాగేదో ఒకటి సింబాలిక్గా ఉండాలి, ఏదో ఒకటి అని అందులో అన్ని క్యారెక్టర్స్ పెట్టేసాం కదా అందులో. అవును, ప్యాక్డ్గా ఉంటుంది. ఆ ప్యాక్డ్ ఉంది కాబట్టి బోర్ కొట్టదు, ఒక గంటనే చూస్తారు సార్. ఆ నమ్మకం అంతే, అది ఆ నమ్మకం. ఇంకా దాంట్లో ఒక్కోళ్ళకి ఒక్కొక్క క్యారెక్టరైజేషను, ఆ క్యారెక్టరైజేషన్స్లోంచి అది క్రియేట్ అయింది ఒక 1/2 hour 25 minutes అట్లా. సార్, అండ్ డి విషయానికి వస్తే శ్రీహరి గారి క్యారెక్టర్, అవును, ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ, ఆయన ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన విధానం గురించి కానీ మీకు అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారా? పెర్ఫార్మెన్స్ చేయించడం విషయంలో సీను వైట్ నెంబర్ 1 సార్. ఇప్పుడు నేను ఒక మోడ్యులేషన్ ఊహించుకుని రాస్తా కదా, నేను ఊహించని మోడ్యులేషన్ చెప్పిస్తాడు, నేను చూసి షాక్ అవుతా, అమ్మని భలే చెప్పించాడు సీను అని. మోడ్యులేషన్ కింగ్ సీను. శ్రీహరి గారి విషయంలో ఎలా హ్యాండిల్ చేశారు? శ్రీహరిని కూడా తనే హ్యాండిల్ చేశాడు సార్.
తను ఒక మంచి గోదావరి జిల్లా ఎటకారం ఉంటుంది కదా, అది తెలంగాణకు అప్లై చేసాడు. చేసి చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా తను హ్యాండిల్ చేశాడు. సార్ శ్రీహరి కూడా నాకు బాగా ఇష్టం, మేము బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. ఆ సినిమా నుంచి ఇంకా క్లోజ్ అయ్యాం. సార్ అలాగా తను యాక్షన్ ఎంటర్టైనర్మెంట్ ఈక్వల్గా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా సమానంగా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ సీను. సార్ అలాగే వి వినాయక్. సార్ ఇలాగే ఇప్పుడు బాబీ. సార్ చాలా వెరీ ఫ్యూ డైరెక్టర్స్కి క్యాలిబర్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ప్యూర్ యాక్షన్ ఎక్స్ట్రాడనరీ చేస్తారు, అవును అవును కామెడీ దగ్గర బళ్ళి చెతికిలు పడతారు, వాళ్ళకి గ్రిప్ ఉంటుంది అంతా. సార్ నేను చూస్తే అర్థమైపోతుంటుంది. అవును కొంతమంది కామెడీ ఎక్స్ట్రాడనరీ హ్యాండిల్ చేస్తారు, యాక్షన్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రజెంటేషను, హీరో ఎలివేషన్స్, ఒక ఇది, అక్కడ మళ్ళీ డల్ అయిపోతారు. సార్ ఈ రెండు కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. అటు ఎంటర్టైన్మెంటు ఇటు యాక్షన్ రెండింటిని అలా చేయగలిగిన వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్ డైరెక్టర్స్కి. బ్రహ్మానందం గారు అంటే యుద్ధానికి పోయేటప్పుడు ఒక మంచి ఆయుధం దొరికితే ఎంత ధైర్యంగా ఉంటుందో, కోనా వెంకటకి బ్రహ్మానందం అనే ఆయుధం దొరికింది ఇండస్ట్రీలో అవును. అని చెప్పి చెప్తారనమాట. ఎందుకు ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారి అంటే ఇంతకు మించి క్యారెక్టర్ రాదేమో అనిపించిన ప్రతిసారి మీరు దాన్ని బీట్ చేశారు బ్రహ్మానందం గారు. అవును. అంత బలంగా ఎలా నమ్మేవారు ఆ క్యారెక్టర్స్ని మీరు? అంటే ఒకనొక చెప్పే కదా, 2003 నుంచి ఆ గజాల క్యారెక్టర్ సార్ నుంచి ఆయనలో ఒక న్యాచురల్ టైమింగ్ ఉంటుంది. సార్ ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయి ఇక అసలు వీరంగం తను శివతాండం చేసేస్తాడు. మనం 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 ఇవ్వగలగాలి అంతే. నాకు అర్థమైపోయింది, ఓహో ఇతని పొటెన్షియల్ మామూలు కాదు అని. అదొక ఛాలెంజ్ కింద మారిపోయింది మా ముగ్గురికి. నేను ఫస్ట్ ఆ నేమ్ గురించే నేను ఒక వారం 10 రోజులు ఫస్ట్ ఏం పేరు పెడదాం, నామకరణోత్సవానికి ఒక వారం టైం తీసుకున్నాడు. ఓకే తీసుకుని అలా మ్యాక్డోల్ మూర్తి అని, పద్మనాభ సింహ అని, పద్మశ్రీ అని, ఇలాగా ప్రతి దాంట్లో గుర్తుండిపోయే ఇలాగా ఫస్ట్ తన క్యారెక్టరు, తన క్యారెక్టరైజేషను, తన వీక్నెస్లు ఏంటి, ఆ క్యారెక్టర్కి ఇదేంటి, తన వరల్డ్ ఏంటి, ఇది ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత స్టోరీ డిస్కస్ చేసేవాళ్ళం. ఎందుకంటే తిన్న ట్రంప్ కార్డు మళ్ళీ సెకండ్ హాఫ్లో నేను ఎంటర్ అవ్వాలి. డి తర్వాత చెప్తున్నా, డి ముందు వేరు, డి నుంచి డి తర్వాత ఇప్పటిది మాకు అంటే సెకండ్ హాఫ్లోనే ఎంటర్ అవ్వాలి. సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ సక్సెస్కి. అలాగలాగా తను ట్రంప్ కార్డు లాగా తీయడం మొదలెట్టాం. మా అన్ని కార్డులు వాడిస్తే ఇప్పుడు చూడండి అసలైన కార్డు మా దగ్గర ఉంది, బ్రహ్మాస్త్రం. మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న సీను షేర్ చేసుకోవాలనిపిస్తుంది. రెడీ సినిమాలో నన్ను మోసం చేసేసారని చెప్పి ఆయనకు మొత్తం తెలిసిపోయి గమ్ముగా నడుచుకుంటూ వస్తుంటే ఈయన సుధా గారు అనమాట, వెళ్ళి బాగా చిక్కిపోయినట్టు అంటే సర్లే నువ్వు వెళ్ళంటాడు. చిన్న డైలాగ్, సర్లే నువ్వు వెళ్ళదు. అట్లా మళ్ళీ ధర్మ సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఊరుకోండి వాళ్ళ పాపన వాళ్ళు పోతారు అంటే వాళ్ళు చేసిన పాప పర్లేదండి, వాళ్ళు చేసిన పాపానికి నేను పోయేటట్టు ఏం పోయేటట్టున్నాను.